తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఒక పండగ వాతావరణం విశాఖపట్నంకి వచ్చింది. మనం చూస్తున్నాం, వచ్చేటువంటి అతిథులు కానీ ఆహ్వానించడంలో కానీ వాళ్ళకి ఈ సాంప్రదాయ నృత్యాలు కూడా ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఏమనిపిస్తుంది సార్ ఈ వాతావరణం? ఇది 100% మహా పండగ అండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రులు తెలుగువాడు ఎక్కడున్నా సరే గర్వపడే రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వారు చేస్తున్న ఈ అద్భుతమైన ప్రయోగం అవ్వచ్చు, లేకపోతే నాంది అవ్వచ్చు, ఇదంతా కూడా ఒక భావితరాలకి ఒక అద్భుతమైన అవకాశం అండి. డెఫినెట్లీగా రేపు పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది. రేపు పరిశ్రమల స్థాపనతో తెలుగువాడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఈరోజు ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఆలోచనలు కూడా ఐటీ మీద చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే వారు ఈరోజు అద్భుతమైన అవకాశాలు కల్పించారు. అందుకు ఈ సదస్సు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలుగువాడు ఎక్కడున్నా సరే గర్వపడే దినంగా మనం భావించుకోవాలని సందర్భం తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే సదస్సు మొదటి రోజే పూర్తిగా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, ఉత్సాహమైనటువంటి వాతావరణంలో అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అతిథులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడంతో పాటు ఏదైతే పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ఉందో ఆ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని చెప్పి ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు తెలియజేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే 2 రోజులు నిర్వహించేటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఒకవైపు వ్యాపారాలు, పెట్టుబడులు తెప్పించడంతో పాటు వచ్చేటువంటి అతిథులకి విశాఖపట్నంలో ఆతిథ్యం మర్చిపోలేని విధంగా ఇవ్వాలి అనేటువంటి కూటమి ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పండగ వాతావరణంలో జరిగాయని